నల్గొండ జిల్లా చిన్న నారాయణపురంలో ఆవు పట్ల భక్తిభావం చాటుకున్నారు. ఆవు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఊరందరినీ ఆహ్వానించారు. రుచికరమైన విందు భోజనం వడ్డించి అంగరంగ వైభవంగా జరిపారు. సైదాదారి అనే రైతు నెల రోజుల వయసు గల ఆవును తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా గౌరీ అని పేరు పెట్టాడు. ఇంట్లోకి గోమాత ఎంట్రీ తన జీవితాన్ని మార్చేసిందంటున్నారు సైదాచారి. ఇంట్లో సిరి సంపదలతో పాటు ఆశీర్వచనం తీసుకుని వెళితే అనుకున్న పని సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. గోవును కుటుంబ సభ్యుల్లో ఒకరిలా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని చెబుతున్నారు. అందుకే జన్మదిన వేడుకలను గ్రాండ్గా నిర్వహించుకున్నానని సైదాచారి తెలిపారు. ఇక ఈ వేడుకలకు వచ్చిన వారంతా గోమాతను దీవించి పూజించి ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. అక్కట్పల్లి పట్టణ కేంద్రంలో సైదాచార్ అనే మా మిత్రుడు గోమాతని పెంచుకుంటూ తన పిల్లల్లో భాగంగా గోవు యొక్క విశిష్టతను చాటి చెప్తూ ఈరోజు పుట్టినరోజు వేడుకలు తన సొంత పిల్లలు ఏ విధంగా నిర్వహిస్తారో అదే విధంగా అన్నదాన కార్యక్రమం బయట హైవే మీద చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా మామూలుగా పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటూ బంధుమిత్రుల సమక్షంలో ఆ విధంగా నార్కట్పల్లి పూర ప్రముఖులందరితో పాటు ఇక్కడ వాడలో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా పిలిచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ అందరికి కూడా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ రోజు గోవులు అంతరించిపోతున్న తరుణంలో భూమి సారవంతం అనేది కూడా గోమయం, గోమూత్రం, గోవు వచ్చేటటువంటి వ్యర్థ ఏవైతే పదార్థాలు ఉండే ఉత్పత్తులు వాటితోటి భూమి సారవంతంగా ఉండి ప్రకృతి అనేది ఇప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. కూడా పుత్రం కూడా ఉంది మాకు ఆయనకు. అక్కడి నుంచి మేము 18-20 ఏళ్ళ దాకా చిన్నానపురం ఉన్నాం. వీడికి వచ్చి ఒక 35-40 ఏళ్ళు అవుతుంది. ఆయన అక్కడ ఉన్నప్పుడు చాలా చిన్న ఏజ్, ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు మేము వచ్చినప్పుడు వచ్చారు. సైదాచారి ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి మంచి పూజారి అయిపోయాడు చిన్నానపురం గుళ్ళిలా. దానికి భక్తి భావంతో మంచిగా పెద్దగా ఉంటుండు. మూడు ఇచ్చిండు దాన్ని. చిన్న దాన్ని అప్పటి సాదుకుంటుండు. ఇక్కడ మేము రోజు చూస్తాం. ఇట్నే కట్టేస్తాడు, పొద్దున్నే లేస్తాడు, వెనక సైడ్ ఇక్కడి నుంచి కట్టేస్తాడు. మంచి భక్తి భావంతో వెలుగుతుండు సైదాచారి. మంచి